హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి లగ్జరీ గెటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో డూప్లెక్స్ విల్లాస్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి ఆఫర్తో డెవలప్ చేశారండి. అలాగే మనకి ఎలివేషన్ అనేది కూడా చూడొచ్చు. ఎలివేషన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. రెడీ టు మూవ్ డూప్లెక్స్ విల్లాస్ అండి ఇవి వచ్చేసి మనకి. అలాగే విల్లా సైజెస్ చూసుకున్నట్టయితే మనకి 170 స్క్వేర్ యార్డ్స్. ఆల్ విల్లాస్ కూడా సేమ్ సైజెస్ అండి. మనకి బిల్డప్ ఏరియా వచ్చేసి 2500 ఎస్ఎఫ్టీ వస్తుంది బిల్డప్ ఏరియా అనేది. అలాగే టోటల్ ల్యాండ్ ఏరియా చూసుకున్నట్టయితే మనకి 10 ఎకర్స్. ఫేజ్ 1 ఫేజ్ 2లో డెవలప్ చేస్తున్నారు. ఫేజ్ 1 వచ్చేసి మనకి 6 ఎకర్స్లో డెవలప్ చేశారండి. టోటల్ మనకి 92 యూనిట్స్ ఉంటాయి దీంట్లో కంప్లీట్గా. అలాగే ఈ విల్లాస్ వచ్చేసి మనకి రెడీ టు మూవ్ డూప్లెక్స్ విల్లాస్ అండి. అలాగే దీంట్లో వచ్చేసి మనకి G+3 ఫ్లోర్స్ వరకు మనకి 3 ఫ్లోర్స్ అనేది క్లబ్ హౌస్ అనేది వస్తుంది. అలాగే విత్ టెంపుల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, గ్రీనరీ ఏరియా, అలాగే గార్డెన్ ఏరియా ఇవన్నీ కూడా దీంట్లో డెవలప్ చేస్తున్నారండి. రెడీ టు మూవ్ డూప్లెక్స్ విల్లాస్. అలాగే ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే పార్కింగ్ ఏరియా అనేది చూడొచ్చు. మనకి పార్కింగ్ ఏరియా చాలా అంటే చాలా స్పేసెస్గా పార్కింగ్ ఏరియా అనేది వస్తుంది. అలాగే మనకి గేట్ అనేది కూడా చూడొచ్చు. మనకి గేట్ వచ్చేసి కూడా మనకి 14 ఫీట్స్ గేట్ అనేది ఉంటుందండి. కంప్లీట్గా మనకి కార్ అనేది చాలా నీట్గా రావచ్చు. అలాగే మనకి కంప్లీట్గా విత్ బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. బ్లాక్ గ్రానైట్ అనేది వస్తుంది. చాలా నీట్గా అనేది డెవలప్ చేశారు. మనకి విల్లా చుట్టూ కూడా చూడొచ్చు. మనకి సెట్ బ్యాక్స్ అనేది కూడా చాలా నీట్గానే ఇచ్చారండి. అలాగే మనకి గ్రీనరీ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే రండి నాతో పాటు. అలాగే చూడొచ్చు మనకి డోర్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గానే డెవలప్ చేశారండి. మనకి డోర్ డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా అనేది ఉంటుంది. అలాగే మనకి విత్ లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ లిఫ్ట్ ప్రొవిజన్ అనేది వస్తుంది. అలాగే హాల్ ఏరియా అనేది చూడొచ్చు. మనకి చాలా అంటే చాలా స్పేసెస్గా హాల్ ఏరియా అనేది వస్తుంది. విత్ ఫాల్ సీలింగ్ విత్ రూఫ్ లైట్స్ అనేవి కూడా చూడొచ్చు. మనకి చాలా నీట్గానే డెవలప్ చేశారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి విత్ 1 BHK ఫీల్ అనేది ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి టీవీ నెట్ పాయింట్ అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు. టీవీ నెట్ పాయింట్ అనేది కూడా చూడొచ్చు. మనకి చాలా నీట్గా అనేది ఇచ్చారు చూడొచ్చు టీవీ నెట్ పాయింట్ అనేది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఈ ఏరియాలో వస్తుందండి. మనకి డూప్లెక్స్ వరకు మనకి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది వస్తుంది. హాల్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా హాల్ ఏరియా అనేది వస్తుంది. విల్లా చుట్టూ కూడా మనకి చాలా స్పేస్ అనేది ఉంటుంది. చుట్టూ అంతా కూడా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే డూప్లెక్స్ విల్లాస్ అంటే వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, అలాగే మనకి వెస్ట్ ఫేసింగ్స్ డూప్లెక్స్ విల్లాస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ ఏరియా అనేది చూడొచ్చు. మనకి చాలా అంటే చాలా స్పేసెస్గా కిచెన్ ఏరియా అనేది వస్తుంది. మనకి విత్ కబోర్డ్స్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గానే డెవలప్ చేశారు. అలాగే వచ్చేసి కంప్లీట్గా మనకి చూడొచ్చు విత్ బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారండి. కబోర్డ్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే యూటిలిటీ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. యూటిలిటీ ఏరియా అనేది కూడా మనకి చాలా నీట్గానే డెవలప్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు డైనింగ్ ఏరియాలో కూడా చూడొచ్చు అండి. మనకి కబోర్డ్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి వుడ్ వర్క్తో చాలా నీట్గా అనేది డెవలప్ చేస్తున్నారు. విత్ గ్లాస్ ఫెన్సింగ్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. విత్ ఫాల్ సీలింగ్ LED లైట్స్ అనేది కూడా చూడొచ్చు. మనకి రూఫ్ లైట్స్ అనేవి కూడా చాలా నీట్గానే ఇచ్చారు. అలాగే మనకి కబోర్డ్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేసుకున్నారండి వీళ్ళు వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్టెప్స్కి వచ్చేసి విత్ రీలింగ్ అనేది కూడా చూడొచ్చు. మనకి స్టెప్స్కి వచ్చేసి విత్ కంప్లీట్గా గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేసుకున్నారు. అలాగే మనకి వాష్ ఏరియా వస్తుంది ఈ ఏరియాలో వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే బెడ్రూమ్ ఏరియా చూడొచ్చు. మనకి చాలా అంటే చాలా స్పేసెస్గా బెడ్రూమ్ ఏరియా వస్తుంది. విత్ ఫాల్ సీలింగ్ విత్ రూఫ్ లైట్స్ అనేవి కూడా చాలా నీట్గా ఇచ్చారు. అలాగే విత్ కబోర్డ్స్ డిజైన్ అనేది కూడా చూడొచ్చు. కబోర్డ్స్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గానే ఇచ్చారండి. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. వాష్రూమ్ ఏరియా అనేది కూడా మనకి చాలా నీట్గా డెవలప్ చేశారు. అలాగే హాల్లోనే కాకుండా విత్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి టీవీ నెట్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రెడీ టు మూవ్ డూప్లెక్స్ విల్లాస్ అంటే ఇవి వచ్చేసి. అలాగే రండి నాతో పాటు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో చూడొచ్చు. మనకి సిట్అవుట్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ సిట్అవుట్ ఏరియాలో చూడొచ్చు మనకి టీవీ నెట్ పాయింట్ అనేది చూడొచ్చు. మనకి టీవీ నెట్ పాయింట్ అనేది కూడా మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గానే డెవలప్ చేశారు టీవీ నెట్ పాయింట్ అనేది. అలాగే సిట్అవుట్ ఏరియా కూడా మనకి చాలా అంటే చాలా స్పేసెస్గా సిట్అవుట్ ఏరియా అనేది వస్తుంది. విత్ ఫాల్ సీలింగ్ విత్ రూఫ్ లైట్స్ అనేవి కూడా చాలా బ్యూటిఫుల్గానే డెవలప్ చేశారు. అలాగే మనకి టీవీ నెట్ పాయింట్ అనేది చాలా నీట్గానే ఇచ్చారండి. అలాగే మనకి విత్ లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇక్కడ వరకు వస్తుంది. అలాగే సిట్అవుట్ ఏరియాలో చూసుకున్నట్టయితే విత్ బాల్కనీ అనేది ఉంటుంది. బాల్కనీ కూడా చూడొచ్చు. మనకి బాల్కనీ కూడా స్పేసెస్గా వస్తుంది. విత్ బాల్కనీలో కూడా మనకి టైల్స్ డిజైన్ అనేది చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారండి. రెడీ టు మూవ్ డూప్లెక్స్ విల్లా ఇది వచ్చేసి మనకి. అలాగే ఈ విల్లా వచ్చేసి జస్ట్ మోడల్ విల్లా మాత్రమే. ఇది వచ్చేసి మనకి మోడల్ విల్లా మాత్రమే. అలాగే మనకి
ఇలాంటి విల్లాస్ అనేటివి చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు, మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ ఫాల్ సీలింగ్ రూఫ్ లైట్స్ అనేటివి కూడా చూడొచ్చు, మనకి చాలా నీట్గా ఇచ్చారు. అలాగే విత్ కబోర్డ్స్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా చేయించుకున్నారండి. అలాగే హాల్లోనే కాకుండా విత్ బెడ్రూమ్ ఏరియాలో మనకి టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా. వాష్రూమ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వాష్రూమ్ ఏరియా అనేది వస్తుంది. అలాగే విత్ కబోర్డ్స్ డిజైన్ అనేది కూడా మనకి ఏరియాలో ప్రొవైడ్ చేస్తారు, డ్రెస్సింగ్ ఏరియా లాగా. అలాగే మనకి విత్ స్లైడింగ్ డోర్స్ విత్ 4 సైడ్స్ కూడా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. రెడీ టు మూవ్ డూప్లెక్స్ విల్లా ఇది వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా మనకి చాలా స్పేసెస్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది వస్తుంది. చిల్డ్రన్స్లో ఇక్కడ విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు చూడొచ్చు అండి. అలాగే చిల్డ్రన్స్లో విత్ మనకి కబోర్డ్స్ డిజైన్ అనేది చూడొచ్చు, మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేసుకున్నారు కబోర్డ్స్ డిజైన్ అనేది. అలాగే మనకి రీడింగ్ వచ్చేసి ఇక్కడ కబోర్డ్స్ డిజైన్ అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేసుకున్నారు. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా. వాష్రూమ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వస్తుంది విత్ వాష్రూమ్ ఏరియా అనేది. అలాగే డ్రెస్సింగ్ ఏరియా అనేది ఈ ఏరియాలో వస్తుంది. డ్రెస్సింగ్ ఏరియాలో కబోర్డ్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేసుకున్నారు. రెడీ టు మూవ్ డూప్లెక్స్ విల్లా అండి ఇది వచ్చేసి. మనకి ఆల్ ఫేసింగ్స్లో మనకి విల్లాస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ విల్లా వచ్చేసి కోంపల్లిలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మోడల్ విల్లా మాత్రమే. ఇది అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి బాల్కనీ అనేది చాలా స్పేసెస్గా బాల్కనీ ఏరియానే వస్తుంది. విత్ టైల్స్ డిజైన్ అనేది చూడొచ్చు మనకి. అలాగే విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారండి. అలాగే విత్ రీలింగ్ అనేది కూడా చూడొచ్చు మనకి. రీలింగ్ విత్ గ్లాస్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. చుట్టూ అన్నీ కూడా మనకి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బైలో మనకి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇండిపెండెంట్ హౌసెస్, అలాగే స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా వెరీ నియర్ బైలోనే ఉంటాయి ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి కోంపల్లిలో ఉంటుంది ప్రాజెక్ట్ అనేది. అలాగే ఇది టోటల్ ల్యాండ్ ఏరియా మనకి 10 acres హెచ్ఎండి అప్రూవ్తో డెవలప్ చేశారు. ఆల్ బ్యాంక్స్లో మనకి 80% బ్యాంక్ లోన్ అనేది వస్తుంది. అలాగే విల్లా సైజెస్ చూసుకున్నట్టయితే మనకి విల్లా సైజ్ వచ్చేసి 170 square yards. బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి 2500 SFT. అలాగే మనకి ప్రైస్ చూసుకున్నట్టయితే 7,999 per SFT. నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చండి. షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.